బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విజయ్ టీవీకే పార్టీ తమిళనాడులో అనూహ్య విజయం సాధించినప్పటికీ ప్రభుత్వం ఏర్పాటుకు అవసరమైన మ్యాజిక్ ఫిగర్ 118 సీట్లను దక్కించుకోలేకపోయింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఏర్పాటుపై చర్చించడానికి విజయ్ గవర్నర్ అపాయింట్మెంట్ కోరినట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. 2 వారాల్లో మెజారిటీ నిరూపించుకుంటామని గవర్నర్కు రాసిన లేఖలో పేర్కొన్నట్లు తెలుస్తోంది. టీవీకే 108 స్థానాల్లో విజయం సాధించి అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటికీ ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే ఆ పార్టీకి మరో 10 మంది ఎమ్మెల్యేల మద్దతు కావాల్సిందే. దీంతో ఏ కూటమి నుంచి మద్దతు కూడగట్టాలనే విషయంపై పార్టీ నేతలు మల్లగుల్లాలు పడుతున్నారు. ఇక టీవీకే నేతృత్వంలోని ప్రభుత్వానికి మద్దతు ఇవ్వడానికి కాంగ్రెస్, పీఎంకే సుముఖంగా ఉన్నాయని, ఇందుకోసం ఇరు పార్టీలు చెరో 2 మంత్రి పదవులను కోరుతున్నాయని సమాచారం. ఇక కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ విజయ్తో ఫోన్లో మాట్లాడడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇక మరోవైపు వామపక్షాల పార్టీలు సైతం టీవీకే నేతలతో అంతర్గత సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది. అయితే టీవీకే ఎవరి సాయం తీసుకుంటుందనే విషయంపై త్వరలో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఇక దీనిపై మరింత ఇన్ఫర్మేషన్ మా ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ ఫోన్ ద్వారా అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. రైట్ గగన, తమిళనాడులో రాజకీయ సమీకరణాలు అంతకంత మార్పులు జరుగుతూ వచ్చాయి. ఏదైతే టీవీకి అధికారం చేకించుకోవడానికి 10 స్థానాల దూరంలో నిలిచిపోయింది. అంటే 118 స్థానాలు వస్తే గనక టీవీకి తన సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు అవకాశం దక్కేది. కానీ 10 స్థానాలు తక్కువ పడడంతో ఇక ఇతర పార్టీల మద్దతు మీద దృష్టి సారించాల్సిన పరిస్థితి అయితే ఏర్పడింది. ఇప్పటికే టీవీకే నేత విజయ్ నివాసానికి అయితే రాజకీయ పార్టీల నేతలు క్యూ కడుతున్నారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు కావచ్చు, పిఎంకే పార్టీ నేతలు కావచ్చు, ఒక్కొక్కరిగా వెళ్ళి టీవీకే పార్టీకి మద్దతు ఇచ్చేందుకు వాళ్ళు సుముఖత వ్యక్తం చేస్తున్నారని చెప్పేసి ప్రస్తుతం అయితే తెలుస్తుంది. ఇప్పటికే టీవీకి సంబంధించి ఏం తీసుకోవాలన్న దాని మీద ఇప్పటికే మరికొద్ది సేపట్లో విజయ్ ఆ పార్టీ నుంచి గెలుపొందిన నేతలతోనే సమావేశం కాబోతున్నారు. అయితే సమావేశం తర్వాత శాసన సభాపక్ష నేతగా టీవీకే పార్టీకి సంబంధించి శాసన సభాపక్ష నేతగా విజయ్ ని ఎన్నుకుంటారు. ఆ తర్వాత ప్రభుత్వం ఏర్పాటుకు తనను ఆహ్వానించాల్సిందిగా గవర్నర్ కు విజయ్ లేఖ రాయబోతున్నారు. సో మొత్తానికి చూసుకుంటే కనుక తమిళనాడులో కొత్త శకం ప్రారంభం కాబోతుంది. కొత్త పార్టీ టీవీకే పార్టీ ఇక అధికారంలోకి రాబోతుంది. అయితే ఈ నేపథ్యంలోనే అధికారంలోకి వచ్చేందుకు ఏవైతే 10 స్థానాలు తప్పబడ్డాయో 108 స్థానాలకే టీవీకే పార్టీ పరిమితం కావాల్సి వచ్చింది. ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే 110 స్థానాలు అవసరం కాబట్టి మిగతా సంబంధించి ఇప్పుడు రాజకీయ మంత్రాలు జరుగుతున్నాయి. ఆ దిశగా టీవీకే పార్టీతో నేతల స్థాయిడి పెరిగింది. ఏ పార్టీ మద్దతు తీసుకుంటే కరెక్ట్, అది కూడా ప్రభుత్వంలో వాళ్ళు ఉంటారా లేకపోతే వెలుపల నుంచి మద్దతు కూడా తెలుస్తున్నాయి. అంటే ప్రభుత్వ పాలన కానీ వెలుపల నుంచి మద్దతు ఇస్తే కనుక ఎప్పుడు ఏం తెలియని పరిస్థితి అక్కడ ఏర్పడుతుంది. కాబట్టి ఇప్పుడు రాజకీయాలు ఖచ్చితంగా దీనికి సంబంధించి ఒక నిర్ణయం తీసుకోవాల్సిన సమయం అయితే ఇది. ఎందుకంటే 1-2 రోజుల్లో దీని మీద నిర్ణయం తీసుకుని ఆ తర్వాత గవర్నర్ ప్రభుత్వ ఏర్పాటుకు విజయ్ని ఆహ్వాని ఆ తర్వాత ముఖ్యమంత్రి బాధ్యత తర్వాత గవర్నర్ సమయం ఒక వారం ద్వారా ఇచ్చి సమయంలో తన మద్దతుదారుని గవర్నర్ ప్రవేశపెట్టాలి. సో ఆ తర్వాత ప్రభుత్వం కొనసాగిస్తే ఇక్కడ ఏ తేడా మళ్ళీ మొదటికి వచ్చే కాబట్టి అలాంటి ముందుగానే విజయపాత్ర నేతలందరూ కూడా పూర్తి స్థాయిలో సమీకరణం మీద దృష్టి సారించారు. ఎందుకంటే సమీకరణం ఎవరైతే రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్.
బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విజయ్ టీవీకే పార్టీ తమిళనాడులో అనూహ్య విజయం సాధించినప్పటికీ ప్రభుత్వం ఏర్పాటుకు అవసరమైన మ్యాజిక్ ఫిగర్ 118 సీట్లను దక్కించుకోలేకపోయింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఏర్పాటుపై చర్చించడానికి విజయ్ గవర్నర్ అపాయింట్మెంట్ కోరినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. 2 వారాల్లో మెజారిటీ నిరూపించుకుంటామని గవర్నర్కు రాసిన లేఖలో పేర్కొన్నట్లు తెలుస్తోంది. అయితే టీవీకే 108 స్థానాల్లో విజయం సాధించి అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటికీ ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే ఆ పార్టీకి మరో 10 మంది ఎమ్మెల్యేల మద్దతు కావాల్సి ఉంది. దీంతో ఏ కూటమి నుంచి మద్దతు కూడగట్టాలనే విషయంపై పార్టీ నేతలు మల్లగుల్లాలు పడుతున్నారు. ఇక టీవీకే నేతృత్వంలోని ప్రభుత్వానికి మద్దతు ఇవ్వడానికి కాంగ్రెస్, పీఎంకే సుముఖంగా ఉన్నాయని, ఇందుకోసం ఇరు పార్టీలు చెరో 2 మంత్రి పదవులు కోరుతున్నాయని సమాచారం. ఇక కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ విజయ్తో ఫోన్లో మాట్లాడటం ప్రాధాన్యం సంతరించుకుంది. మరోవైపు వామపక్ష పార్టీలు సైతం టీవీకే నేతలతో అంతర్గత సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది. అయితే టీవీకే ఎవరి సాయం తీసుకుంటుందనే విషయంపై త్వరలో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఇదే అంశానికి సంబంధించి మరింత ఇన్ఫర్మేషన్ మా ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. రైట్ గగన, ఏదైతే టీవీకే పార్టీకి సంబంధించి ఇప్పుడు ప్రభుత్వ ఏర్పాటే ప్రధాన లక్ష్యంగా ఉంటుంది. ఎందుకంటే నిన్నటికి పూర్తి స్థాయిలో ఎన్నికల ఫలితాలు రాబోతాయి. 10 స్థానాల దూరంలోనే టీవీకే నిలిచిపోయిన పరిస్థితి. అంటే ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే 118 స్థానాలు మ్యాజిక్ ఫిగర్. ఆ ఫిగర్ రాకపోతే కనుక ఇక మద్దతు కోసం ప్రయత్నాలు ముమ్మరం చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు టీవీకే పార్టీ ఉన్నాయి, మరో స్థానాల కోసం ఇప్పుడు ఏ పార్టీ మద్దతు తీసుకోవాలన్న మీద పార్టీ ఏదేమైనప్పటికీ కూడా ఈ నిర్ణయం తమ విజయ్ తీసుకుంటారని చెప్పేసి టీవీకే నేతలు చెప్తున్నారు. అయితే ఇప్పుడు టీవీకే పార్టీ ఉన్న ప్రధాన సవాళ్లు కాబట్టి ప్రభుత్వ ఏర్పాటు స్థానాలు ఉంటుంది. కాబట్టి ఈ 10 స్థానాలు ఏ పార్టీ కావాలి? కాంగ్రెస్ నుంచి ఇప్పటికే కాంగ్రెస్ సంబంధించిన వెంకోటియన్ కావచ్చు, అదేవిధంగా నేతలు కావచ్చు, ఒక్కొక్కరుగా విజయ నివాసాన్ని ఇస్తున్నారు, తమ మద్దతును ఇస్తున్నారు, అవసరమే పూర్తి మద్దతు చెప్తారు. కానీ ఇక్కడ ఒక ట్విస్ట్ కూడా ఉంది. ఎవరైతే పార్టీ మద్దతు ఇస్తున్నారో వాళ్ళంతా కూడా ప్రభుత్వంలో చేరేందుకు వాళ్ళు సిద్ధంగా ఉన్నట్టు, అదేవిధంగా వారు మంత్రి పదవులు కూడా ఆశిస్తున్న పరిస్థితి అక్కడ కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు విజయ్ ఏ నిర్ణయం తీసుకుంటారో చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే పార్టీ వెలుపల నుంచి మద్దతు తీసుకుంటూ ఇంకోలాగుంటుంది, ప్రభుత్వంలో చేరి మద్దతు తీసుకుంటే మరోలాగుంటుంది. అంటే ఇప్పుడు ఈ నిర్ణయం అంతా కూడా విజయ్ చేతులే, విజయ్కి వదిలేశారు. కాబట్టి ఇప్పుడు విజయ్ ఏ విధంగా తీసుకుంటారో చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మనం చెప్తున్నాం కదా, ఇప్పుడు చెప్పిన దాన్ని బట్టి పార్టీ అంటే మద్దతు ప్రభుత్వానికి వెలుపల నుంచి ఇస్తే గనక ఇక ఎప్పుడన్నా సరే వాళ్ళు ఆ మద్దతు ఉపసంహరించుకుంటే మళ్ళీ ప్రభుత్వం పడిపోయే ప్రమాదం ఉంది. లేదు, ప్రభుత్వంలో చేరిన తర్వాత కూడా ప్రభుత్వంలో భాగస్వాములై మంత్రుల పదవులు తీసుకున్న తర్వాత అదొక, కానీ అక్కడ కూడా వాళ్ళకి ఇష్టం ఏవైతే పార్టీలు మద్దతు ఇస్తున్నాయో ఆ పార్టీలు తమకు అనుకూలంగా లేకుండా అక్కడ కూడా మంత్రి పదవులు రైతులకి మళ్ళీ ప్రభుత్వం ఇచ్చే ప్రమాదం కూడా. సో మొత్తానికి తమిళనాడులో హంగ్ అసెంబ్లీ ఏర్పడినప్పటికీ కూడా అతిపెద్ద పార్టీగా ఇప్పుడు టీవీకే పార్టీ అవతరించింది. కాబట్టి ఇప్పుడు ప్రభుత్వ గవర్నర్ కూడా ప్రభుత్వం ఏర్పాటు టీవీకే పార్టీని ఇవ్వాల్సింది. సో లోపు అంటే ఎవరైతే టీవీకి సంబంధించి శాసనసభ్యులుగా ఎన్నికైనారో వాళ్ళంతా కూడా సమావేశం కాబోతున్నారు. బహుశా ఈ రోజు సమావేశం కాబోతుంది. ఏదైతే శాసనసభ్యులుగా టీవీకే తరఫున ఎన్నికైన ఉందో ఆ సమావేశం, ఆ శాసనసభ సమావేశం విజయ్ని పక్ష ఒకసారి పక్ష ఎన్నుకున్న తర్వాత గవర్నర్ విజయ్ ఆహ్వానం ఉంటుంది ప్రభుత్వం. ప్రభుత్వం ఏర్పాటు కూడా విజయ్ ఇప్పటికే లేఖ రాసి తెలుస్తుంది. ఏదైతే తన ప్రభుత్వ ఏర్పాటు, అదేవిధంగా ఏదైతే బలం కొనగాను 2 వారాలు కావాలని కోరినట్టు కూడా. అయితే మొత్తానికి అయితే తమిళ ప్రారంభించి కొత్త పార్టీ రాబోతుంది. కొత్తగా నటుడు విజయ్ తన పాలన మనకి రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్.